ఎంతుంది, మనం ఎంత పుష్ చేయాలి అని ఆలోచిస్తారు. కానీ చాలా తక్కువ ఫిలిమ్స్‌లో ఆ హార్ట్ పెట్టి చేస్తారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, టీమ్ అంతా. అది 'బిచ్చగాడులో' కనిపించింది. నాకు మళ్ళీ అది 'వంద దేవుడు' సినిమాలో కనిపించింది. అందరూ మనసు పెట్టి వాళ్ళ 100% ఇచ్చారనిపించింది. అండ్ ఇలాంటి మూవీస్ ఇందాక ఎవరో చెప్పినట్టు ప్రతి చోట ఉంటుంది, కానీ మనం వాటిని అంత కాన్సన్ట్రేట్ చేసి చూడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ప్రాబ్లమ్స్ లాగా అనిపించదు. నేను చూసిన వరకు అయితే అమ్మాయిలు పెళ్ళైన తర్వాత రాదర్ తల్లి అయిన తర్వాత కంప్లీట్ గా అమ్మ అయిపోతారు. వాళ్ళలో అమ్మాయి కూడా ఉందని మర్చిపోతారు. బట్ ఆ క్యారెక్టర్ని, ఆ క్యారెక్టరైజేషన్ని చాలా అద్భుతంగా రాశారు శశి గారు. అండ్ స్వసిక, ఐ థింక్ షీ బికేమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మర్స్. నేను ఆవిడని ఇది వరకు కూడా చాలా తమిళ మూవీస్లో చూశాను, బట్ ఈ మూవీలో ఆమె పర్ఫార్మ్ చేసింది it was so good. I mean, there are many reasons for people to watch all the Devils. Definitely her direction and what Swastika got onto the screen. అమాయకత్వం స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇన్నోసెంట్ గా ఉంటుంది. అమ్మలాగే అమ్మలు అన్ని పనులు చేస్తారు, బట్ దెన్ వాళ్ళలో ఇన్నోసెన్స్ ఉంటుంది. అది చాలా బాగా తీసుకొచ్చారు ఆవిడ స్క్రీన్ మీదకి. సో షీఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అసెట్స్ ఫర్ ద మూవీ. అండ్ బోత్ అజయ్ అండ్ శక్తి చాలా చాలా క్యూట్ గా, చాలా ఇంటెన్స్ గా పర్ఫామ్ చేశారు. ఐ థింక్ గ్రేట్ పర్ఫార్మర్స్. అండ్ ఈ మూవీకి చాలా వాల్యూ యాడ్ చేశారు. అండ్ ఆల్సో కావ్య, ఐ సీన్ యూ ఇన్ విత్ లవ్. తక్కువ సేపు ఉన్నా కూడా ఐ థింక్ ద ఇంపాక్ట్ యూ బ్రింగ్ టు ద స్క్రీన్, యూ హ్యావ్ వెరీ ప్రిటీ ఐస్. సో ఐ థింక్ you've done a great job in this film and also in your previous film. ఆ సాంగ్ అంటే ఈ సినిమాకి నాకు ఫస్ట్ నచ్చిందే టైటిల్ సార్. ఎందుకంటే మాకు బిచ్చగాడు సాంగ్ చాలా ఫేమస్. అది కూడా ఇట్స్ 100 దేవుళ్ళు కలిసి వచ్చిన అమ్మని ఇలా ఉండలేరమ్మా అని అంటుంది కదా. సో ఆ రీకాల్ వాల్యూ, அது அவங்களோட சாய்ஸா? சூப்பர் சார். நீங்க స్మార్ట్ సార్, అది எனக்கு தெரியும். సో అంటే ఆ రీకాల్ వాల్యూ ఎందుకంటే ఇక్కడ మా తెలుగు స్టేట్స్ లో బిచ్చగాడు ఇస్ వెరీ వెరీ బిగ్ హిట్. సో మళ్ళీ మీ కాంబినేషన్ లో వస్తుంది ఒక మూవీ అంటే ఆ రీకాల్ వాల్యూ మీరు ప్రతి లెవెల్లో తీసుకోవడం అనేది యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ మూవ్. అండ్ ఆల్సో నేను విజయాన్ని గారి సినిమాలు చాలా చూశాను. ఆబ్వియస్లీ అందరూ అంటారు ఆయన ఫిలిం చాలా కంటెంట్ ఉంటుంది, ఈజ్ గ్రేట్ మ్యూజిక్ కంపోజర్, ఈజ్ గ్రేట్ ఎడిటర్, ఈజ్ గ్రేట్ ప్రొడ్యూసర్, ఈవెన్ బెటర్ యాక్టర్. But there is one thing that he is greater than all of this, is that he is a great human being. అంటే ఎవరు అంటే మూవీస్ చూస్తారు, ఓకే, కొంతమంది మన యాక్టర్స్ ఉంటారు, లేకపోతే మనం చాలా అభిమానించే వాళ్ళు ఉంటారు. ఒకసారి వాళ్ళని కలవగానే ఎందుకు కలిసారో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద మనం బిల్డ్ చేసుకున్న కోట ఇమాజినేషన్, వాళ్ళు ఇలా ఉంటారేమో అనుకునేది కొన్నిసార్లు కూలిపోతుంటుంది వాళ్ళు కలిసాక. కానీ విజయాంజలి గారిని కలిసిన తర్వాత నాకు అది రెట్టింపు అయింది, రెస్పెక్ట్ దట్ ఐ హ్యావ్ ఆన్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్. సో ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది సార్.